హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో జలంధరుని సైన్యం శివుణ్ణి చూసి వెరుపుతో పారిపోతుండగా జలంధరుడు వారికి ధైర్యాన్ని చెప్తున్నాడు. తర్వాత ఏంటన్నది కంటిన్యూ చేద్దామండి. జలంధరుడు ఎన్ని పోటు మాటలు పలికినా వాని కదుపు పారిపోతులయ్యారు. రక్కసిరేడు మిక్కిలి క్రోధంతో పాలాక్షుని ముందు నిలిచి వీరాలాపాలాడుతూ సింహనాదం చేసి 70 బాణాలను కొట్టాడు. వాటిని మధ్యలోని నరికి వాని ధ్వజాన్ని, అశ్వాలను, ఛత్రాన్ని, ధనస్సును ఛేదించాడు శంభుడు. ఛేదించి ఒకే బాణంతో వానిని దూరంగా విసిరివేశాడు. అంత దైత్యుడు లేచి ఒడలు దులుపుకుని ఎదుటపడి రుద్రుని నిగ్రహించలేనని గ్రహించి గాంధర్వమాయను ప్రయోగించాడు. ఆ మాయచే అనేక గంధర్వ అప్సరగణాలు ప్రభవించి చతుర్విధ అభినయ నాట్యాలతో వాయిద్యాలతో నటరాజైన శంకరుని ముందు నృత్యోత్సవాన్ని నిర్వహించారు. నృత్య సంగీత ప్రియుడైన ఆ నటరాజు ఆ మాయలో పడి మైమరిచిపోయాడు. చేతుల నుండి ఆయుధాలు జారిపోయినా గుర్తించలేదు. వెంటనే దానవేశ్వరుడు శంకరుని ముందు శంభు నిశంభులను నిలబెట్టి తాను రుద్రాకృతిని దాల్చి వృషభారూఢుడై శాంభవి చెంతకు చేరాడు. విచ్చేస్తున్నవాడు నిక్కుపు ముక్కంటి అని భావించిన ఉమాదేవి ఎదురేగి ఎదుట నిల్చుంది. ఆమెను చూడగానే జలంధరుని జవసత్వాలుడిగి జడుడయ్యాడు. అంతా ఆ లోకమాత రాక్షసుని వంచనను గుర్తించి క్షణంలో అంతర్హితురాలై మానస సరోవర ఉత్తర తీరానికి చేరింది. పార్వతిని గాంచలేక జలంధరుడు తిరిగి యుద్ధభూమికి వెళ్ళాడు. దానవుని దుష్టబుద్ధిని అసహించుకున్న దుర్గ మనస్సులో విష్ణువును స్మరించగా ఆయన లిప్తలో సాక్షాత్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. అంతా సర్వమంగళ దైత్యుని కపటవర్తనాన్ని దామోదరుని కెరిగించి, ఓ లక్ష్మీధవా, జలంధరుడు ఈ మోసకృత్యం ద్వారా మనకొక దారి చూపించి వాడు చావు వాడే కొని తెచ్చుకున్నాడు. ఓ విష్ణు, నువ్వు వెంటనే వాని మందిరానికి వెళ్ళి అతని భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని భ్రష్టు చెయ్యి. వాడి భార్య మంగళసూత్ర మహిమ చేతనే ఆ దుష్టుడు ఇంతకాలం ప్రాణాలను ధరించి ఉన్నాడు. స్త్రీలకు పాతివ్రత్యంతో సమానమైన ధర్మం ముల్లోకాలలోనూ లేదు. వానిని వధించడానికి మరి ఒక ఉపాయం లేదు. వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించింది. విష్ణువు కపటముని వేషంలో జలంధరుని నగరానికి వెళ్ళాడు. వెళ్ళి బృందాదేవి పాతివ్రత్యాన్ని భంగం చేయ సంకల్పించి నగర బాహ్యోద్యానంలో విడిది చేసి బృందకు ఒక స్వప్నాన్ని తన మాయా ప్రభావంచే కల్పించాడు. ఆమె తన భర్త అయిన జలంధరుడు దున్నపోతును అధిరోహించి దిగంబరుడై శరీరమంతా నూనె రాసుకొని నల్లని పుష్పాలను అలంకారంగా ధరించి తలగొరిగించుకొని రాక్షస గణాలచే సేవింపబడుతూ దక్షిణ దిక్కుకు వెళుతున్నట్లుగాను తన నగరం తనతో కూడి సముద్రంలో మునిగిపోయినట్లుగాను దుస్వప్నాన్ని కన్నది. ఆమెకింకా అనేక చెడ్డ కలలు వచ్చాయి. ఇంతలో మెలకువ వచ్చి తూర్పు దిక్కుకు చూడగా ఛిద్రసేతుడైన సూర్యుడు కనిపించాడు. వెలవెలపోయి ఉన్నాడు. తెల్లవారుజామున వచ్చిన దుస్వప్న ఫలితాన్ని తలపోస్తూ భయవిహ్వలయ్యి ఎక్కడకు వెళ్ళినా శాంతి పొందలేకపోయింది. చివరకు తనకిష్టులైన 2 చలికత్తెలతో కూడి నగర బాహ్యోద్యానవనానికి చేరింది. అక్కడ కూడా శాంతిని పొందలేక వనంలో తిరుగుతూనే ఉండగా క్రూరమైన దంష్ట్రలు కలవారు, సింహముఖం కలవారు, భయంకర రూపులు అయిన 2 రాక్షసులను చూసింది. చూసి పెనుగాలికి కంపించే నునుతీగలా వణికిపోతూ భయంతో పారిపోతూ ఉండగా శిష్యసహితుడై శాంతంగా మౌనంగా పద్మాసనస్థుడై కూర్చున్న ముని కనిపించాడు. ఆమె భయంతో దిక్కుతోచగా తన బాహులతలతో అతని కంఠాన్ని చుట్టి, ఓ సంయమివర్య, నిన్ను శరణు పొందిన నన్ను రక్షించు అని దీనంగా విలపించింది. అప్పుడు ఆ ముని కన్నులు తెరిచి చూసి గొప్ప హృంగారాన్ని చేశాడు. వెంటనే రాక్షసులు పలాయితులయ్యారు. దుష్ట రాక్షసుల బారి నుండి తనను రక్షించిన ఆ తపోధనునికి అంజలి బంధంతో ప్రణామాలాచరించి కృతజ్ఞతలను చెప్పి బృందాదేవి ఇలా ప్రార్థించింది. ఓ దయాసింధో, నా భర్త అయిన జలంధరుడు రుద్రునితో యుద్ధానికి వెళ్ళాడు. ఆయన క్షేమ సమాచారాన్ని సెలవియండి. బృందాదేవి పలుకులకు బదులియక ఆ కపటముని మౌనాన్ని వహించి ఒక్కసారి పైకి చూడగానే 2 కోతులు వచ్చి అతనికి నమస్కరించి ఏమిటి ఆజ్ఞ అన్నట్లుగా నిలబడ్డాయి. కేవలం కనుబొమ్మల కదలికతో ముని ఇచ్చిన ఆజ్ఞను స్వీకరించి అవి గగనానికి ఎగిరి త్రుటికాలంలోనే తిరిగి వచ్చి జలంధరుని శిరస్సుని, మొండెని, చేతులని తీసుకుని వచ్చాయి. వాటిని చూసిన క్షణమే బృందాదేవి దుఃఖంతో మూర్ఛపోయింది. కొద్దిసేపటికి తేరుకుని భర్త శిరస్సును, అవయవాలను మళ్ళీ మళ్ళీ తడుముతూ కన్నీరు మున్నీరుగా రోధించింది. రోధించి కొంచెం ధైర్యాన్ని పూని, మహర్షి, ఓ కరుణామూర్తి, స్త్రీకి భర్త కంటే ప్రియమైన వస్తువు లోకంలో మరేది ఉండదు కదా. మీ తపశ్శక్తితో నా ప్రాణవల్లభుని బ్రతికించి పసుపు కుంకుమలను నిలపండి. కాలునికి ప్రాణానికి ప్రాణం బదులు కావాలనుకుంటే నా ప్రాణాలను ఇస్తాను.
ఆయనను బ్రతికించండి, మీరు అన్నిటా సమర్థులని నాకు తోస్తున్నది అని నిట్టూర్పులు విడుస్తూ పాదాలంటి ప్రార్థించింది. బృందాదేవి ప్రార్థనకు కపటముని వేషంలో ఉన్న విష్ణువు ఏం బదులిస్తాడు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.